హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఇవాళైతే మా చింతపండుతో పాటుకి మేము బార్బీక్యూ నేషన్స్కి అయితే వచ్చేసాం. మా పెద్ద అబ్బాయి 10th క్లాస్లో మంచి మార్క్స్ వచ్చినాయి అని చెప్పి మా వారు ట్రీట్ ఇస్తున్నారు. అదిగోండి మా చింతపండు, మా పెద్ద అబ్బాయి, మా వారు. మాకు ఫుడ్ ఎలర్జీస్ ఏమైనా ఉన్నాయని అడిగారు. ఫస్ట్ ఏం లేవని చెప్పాము. ఈ మేడం అయితే సర్వింగ్ మంచి బాగా చేస్తున్నారు. స్వీట్ కార్న్, ఫ్రైడ్ స్వీట్ కార్న్, అదిగోండి అది కీమా పావ్ అంటారు. అది చికెన్, చిల్లీ ఫిష్, దమ్మాలు, ఇలాగా చాలా టైప్ ఆఫ్ ఫుడ్స్ అయితే పెట్టారు. మటన్, లెగ్ పీస్ అన్నీ వేసారు. మా చిన్న అబ్బాయి అయితే ఫుడ్ ఎక్కువ వేస్ట్ చేస్తాడని చెప్పి నేను కొంచెమే పెట్టించాను. కాకపోతే వాడికన్నా ఎక్కువ వేస్టేజ్ నేనే చేశాను. అదిగోండి స్టార్టర్స్ కూడా పెట్టారు. అవి అలా నిప్పుల మీద కాలుతూ ఉంటాయి అన్నమాట. మనం తీసుకుని తినడమే. నాకైతే ఎక్కువ తినాలనిపించలేదు, చాలా ఫుడ్ అయితే వేస్ట్ చేసా. అదిగోండి చిల్లీ చికెన్ తెచ్చారు. ఇదైతే చిల్లీ ఫిష్, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. అదిగోండి స్టార్టర్స్ తింటున్నారు, చాలా బాగుంది. మటన్ సూప్ అయితే కావాలన్నాడు మా చింతపండు. మటన్ సూప్ తెప్పించాను. ఎలా ఉందని చింతపండుని అడిగాను. చాలా బాగుంది అన్నాడు. చాలా బాగున్నాయండి. ఇక్కడైతే అన్ని ఐటమ్స్ చాలా బాగున్నాయి. మా వారు హాయ్ చెప్తున్నారు. మనం తినగలిగినంత తినొచ్చండి. ఇక్కడ బార్బీక్యూ నేషన్లో తినగలిగినంత తినొచ్చు. తినలేని వాళ్ళైతే వేస్ట్ అక్కడికి వెళ్ళి. కీమా పావ్ అయితే చాలా బాగుంది. ఇది నా ఫేవరెట్ అయిపోయింది. ఇక్కడైతే ప్రతి ఒక్క ఐటెం చాలా బాగుంది. మొత్తంగా అయితే ఈ ఫ్రైడ్ స్వీట్ కార్న్ అయితే ఇంకా చాలా టేస్టీగా అయితే ఉందండి. నా ఫేవరెట్ అయిపోయింది. నెక్స్ట్ అయితే మటన్ సూప్ కూడా చాలా బాగుందండి. ఇది కూడా టేస్టీగా ఉంది. తినగలిగిన వాళ్ళైతే ఎంతైనా తినొచ్చు, తినలేని వాళ్ళైతే వెళ్ళిన వేస్టే. ఫ్రాన్స్ అండి, ఫ్రాన్స్ కూడా చాలా బాగున్నాయి. మెయిన్ కోర్స్కి అయితే వెళ్ళిపోతున్నాం మనం. మెయిన్ కోర్స్ వచ్చేసి వెజ్ సూప్, రైస్, దాల్ మఖని, ఇక్కడ ఆలూ కర్రీ, ఇది వచ్చి దొండకాయ కొబ్బరి ఫ్రై, మష్రూమ్ కర్రీ, పన్నీర్ కర్రీ, మంచూరియా నూడిల్స్, వెజ్ నూడిల్స్. తర్వాత ఐటమ్ వచ్చేసి మటన్ సూప్ అండి. ఇది వెజ్ బిర్యానీ, పాస్తా, స్వీట్ కార్న్, ఫ్రూట్ సలాడ్స్, అన్ని సలాడ్స్ ఇక్కడే ఉన్నాయి. క్యారెట్, కీరా, ఇవి ఆనియన్, పాపడ్స్, మిరియాల పాపడ్, పెప్పర్ పాపడ్, పెరుగు, వెనిగర్, సోయా సాస్, నిమ్మకాయ పచ్చడి, కర్డ్ రైస్ అన్నీ ఉన్నాయి. ఇదేం కర్రీ తెలీదు. మటన్ కర్రీ, చికెన్ బిర్యానీ, ఇది చిట్టినాడు ఫిష్ కర్రీ ఏంటండి, ఎగ్ కర్రీ, హలీం అండి, చికెన్ కర్రీ, మటన్ సూప్, మటన్ హలీం అండి, చాలా టేస్టీగా ఉంది. రంజాన్ టైంలో అయితే మనం హలీం కోసం క్యూ కడతాం. ఇక్కడైతే హలీం చాలా బాగుంది, క్యూ కట్టాల్సిన పని లేదు. మటన్ బిర్యానీ అండి, మా వాడికి స్పైసీనెస్ నచ్చదు, అందుకే ఆ వైట్ రైస్ ఏమంటున్నాడు పైన ఉన్నది.
మీ ఇంట్లో ఈ బోన్స్ అంటే ఇష్టమా? మటన్ బోన్స్. మా ఇంట్లో అయితే చాలా ఇష్టం. మా పెద్ద అబ్బాయి నేను అయితే రుమాలి రోటీ విత్ చికెన్ కర్రీతో ఎండ్ చేసాం. నాకైతే తినాలనిపించట్లేదు తెప్పించగాని. మా పెద్ద అబ్బాయి అయితే తింటున్నాడు, వాడు వంక చూస్తూ ఉన్నా. ఇప్పుడైతే మనం ఐస్ క్రీమ్కి అయితే వెళ్ళిపోయాం. వెనెలా స్ట్రాబెరీ పాయసం, మూండాల్ హల్వా అండి. డిజర్ట్స్ వచ్చి చాలా బాగున్నాయి. చాక్లెట్ ఫ్లేవర్స్, పైనాపిల్ ఫ్లేవర్స్. ఇదిగోండి ఫ్రూట్స్ కూడా కట్ చేసి పెట్టారు. కస్టర్డ్ కూడా ఉంది. చాలా ఉన్నాయి డిజర్ట్స్ వచ్చి. స్ట్రాబెరీ ఫ్లేవరు. మా పెద్ద అబ్బాయి అయితే కస్టర్డ్ తింటున్నాడు. మా వారు వచ్చేసి చాక్లెట్ ఫ్లేవర్, వెనిలా ఫ్లేవర్ కేక్స్ అయితే తీసుకున్నారు. మా చింతపండు వచ్చేసి నూడిల్స్ అయితే తింటున్నాడు. చూడండి, ఇంట్లో ఉన్నవే బయటికి వెళ్ళినవే. మా వారేమో ఇప్పుడు పెద్ద జోక్ చేశారు, అది అందరికీ చెప్తే నవ్వుతారు, అందుకే చెప్పట్లేదు. మా చిన్న అబ్బాయికి అయితే ఆ జోక్ ఏంటో అర్థం కాలేదు. ఏం చెప్తున్నారు నాన్నగారు అని అడిగాడు. చెప్పారు కానీ అయినా అర్థం కాలేదు. చూడండి వాడి పళ్ళు ఎలా ఊడిపోయినాయో. వాడు నవ్వుతే నవ్వు వస్తుంది. పాన్ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ అండి, చాలా బాగుంది. ఈ మేడం అయితే అందరికీ సర్వీస్ బాగా చేస్తున్నారు, బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మాకు కూడా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి సర్వ్ చేశారు. నాకు చాలా బాగా నచ్చింది. ఆమెతో ఒక సెల్ఫీ తీగాను. తప్పకుండా విజిట్ చేయాలి ఇక్కడికి. ఫస్ట్ టైం ఇలా విజిట్ చేశానండి. బాయ్ అండి.